మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. నేటి పోటీ ప్రపంచంలో సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా తయారైంది. ప్రపంచ నలుమూలల జరిగే సంఘటనలు క్షణాల్లో కళ్ల ముందు ఉంచగల శక్తి ఈ మాధ్యమానికి ఉంది. సినీ, పొలిటికల్ క్రిటిక్స్ని వైరల్ చేయడంలో సోషల్ మీడియాకున్న ప్రత్యేకతే వేరు. అందుకే సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు ఒక క్రియాశీలక విభాగంగా పెట్టేసుకున్నాయి. ప్రజలకు ఏది చెప్పాలన్నా ఈ మాధ్యమం ద్వారా క్షణాల్లో చేరవేస్తున్నారు. అలా అన్ని వర్గాలను ఆకర్షించడంలో రాజకీయ పార్టీలకు ప్రధాన ఆయువుపట్టుగా మారింది. ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియా అయితే మరింత శక్తివంతమనే చెప్పాలి. వైసీపీ గురించి ఎలాంటి విమర్శలు వినిపించినా, జగన్పై ఆరోపణలు చేసినా క్షణాలలో కౌంటర్ను జతచేసి ప్రతిపక్షంలో ఉన్నా తగ్గేదేలే అని చెప్తుంది ఆ విభాగం. వైసీపీ సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో గత 2 రోజుల క్రితం వైరల్ అయిన 2 సంఘటనలే ఉదాహరణ. తిరుపతి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్కి సంబంధించి అంశాన్ని ముందుగా క్యాచ్ చేసింది వైసీపీ సోషల్ మీడియానే. లక్ష్మి అనే మహిళ కిరణ్ రాయల్ను ఉద్దేశించి ఓ వీడియో రిలీజ్ చేయగా దానిని వైరల్ చేసింది వైసీపీ సోషల్ మీడియానే. జగన్ 2.4 వర్షన్పై వ్యంగ్యంగా పోస్టులు పెట్టిన కిరణ్ని టైం చూసి దెబ్బ కొట్టింది సోషల్ మీడియా సైన్యం. అయితే కిరణ్ రాయల్ విషయంలో తరువాతి పర్యవసనాలు ఏంటన్నది జగమెరిగిన సత్యమే. ఇక లైలా సినిమా ప్రమోషన్లో ఉన్న ఆ చిత్ర యూనిట్ మెడలు వంచింది వైసీపీ సోషల్ మీడియా. ఆ సినిమాలో నటించిన పృథ్వీ వైసీపీని ఉద్దేశించి కామెంట్లు చేయడాన్ని వైసీపీ సైనికులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. బాయ్కాట్ లైలా అంటూ వేల కొద్ది ట్వీట్లతో ఊపిరి తిప్పుకోనివ్వకుండా చేశారు. దెబ్బకు దెయ్యం వదిలింది అన్నట్లు ఆ సినిమా హీరో విశ్వక్సేన్ మీడియా ముందుకొచ్చి సారీ చెప్పేశారు. నా సినిమాను బ్రతికించండి మహాప్రభో అంటూ వేడుకున్నారు. అట్లా సినిమా రాకముందే చంపేయకండి, అంత చులకనగా. నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. సార్ సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. దేశ రక్షణకు సైనికులు ఎంత కీలకంగా పనిచేస్తారో తెలిసిందే. అదేవిధంగా వైసీపీకి సోషల్ మీడియా విభాగం అంతే కీలకంగా పనిచేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వైఎస్ జగన్ అంటే కార్యకర్తలకు ఎనలేని అభిమానం, ప్రేమ. వారే సైనికులుగా మారి స్వచ్ఛందంగా సోషల్ మీడియాను నడుపుతూ జగన్ మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలకున్న సోషల్ మీడియా విభాగం జీతాలతో పనిచేస్తుంది. కానీ జగన్ సైన్యంగా చెప్పుకునే సోషల్ మీడియా మాత్రం స్వచ్ఛందంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కంటికి రెప్పలా ఆయనను కాపాడుకుంటోంది. అందుకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి వారు గతంలో వైసీపీ సోషల్ మీడియాను ఉద్దేశించి విమర్శలు కూడా చేశారు. అధికారంలోకి వచ్చాక కేసులు పెట్టి మరీ వేధిస్తున్నారు. సోషల్ మీడియా చూస్తే వల్గారిటీ, అది చూస్తే బాధ. ఒకరిద్దరి పైన దిశ, అందరిపైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో, ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా మితాన్ని మించితే అమృతం కూడా విషమవుతుందంటారు పెద్దలు.
జగనన్నను ఆరాధనగా ఆప్యాయంగా చూసుకుంటున్న వైసీపీ సోషల్ మీడియాలో డోస్ ఎక్కువైతే పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా భవిష్యత్తులో మాత్రం జాగ్రత్తలు పడాల్సి రావచ్చని ప్రజలు సూచిస్తున్నారు.